లాస్ట్ మ్యాచ్‌లో మన గిల్లుమామ అంత పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు న్యూజిలాండ్‌తో. కానీ రేపు జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మన గిల్లుమామ ఎలాగ పర్ఫార్మ్ చేస్తాడో అందరూ వెయిట్ చేస్తున్నారు. రేపు జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మన ఓపెనర్స్ అయితే చాలా కీలకం. ఎందుకంటే మన గిల్లుమామ అంత పెద్ద గేమ్ పర్ఫార్మ్ చేయట్లేదు. కానీ రోహిత్ శర్మ కనీసం 15 ఓవర్లు అయితే ఉంటే మనకైతే మంచి భారీ స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మన పెద్దన్నయ్య కోహ్లీ ఫామ్‌కొస్తే లాస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంత పెద్దగా పర్ఫార్మ్ ఏం చేయకపోయినా గానీ, రేపు ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో 100 కొడతాడని ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. ఇక మన శ్రేయస్ అయ్యర్ అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఇన్ని మ్యాచ్‌ల దాకా మన కేఎల్ మామ అయితే వికెట్లనికైతే నిద్రపోతూ ఉన్నాడు. కానీ రేపు జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనైనా మేలుకొని 100 చేస్తాడని కోరుకుందాం. ఇక మన ఆల్రౌండర్లు అయితే మంచి ఫామ్‌లో ఉండటం ఇండియాకి కలిసొచ్చే అంశం. ఇక మన టాప్ బౌలర్ అయిన బుమ్రా లేకపోవటం వల్ల మనకైతే లోటైతే కనిపిస్తుంది. ఆ లోటుని భర్తీ చేయడానికి వచ్చిన షమి అయితే అంత పెద్దగా వికెట్స్ అయితే తీయలేకపోతున్నాడు. ఇక మన టాప్ స్పిన్నర్లు అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఇకపోతే మన వరుణ్ చక్రవర్తి ఏకంగా 5 వికెట్లు తీసి తన కెరియర్లో బెస్ట్గా నిరూపించుకున్నాడు. ఇక రేపు జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్లో బలబలాలు అయితే చూసుకుంటే మనమైతే స్పిన్లు అయితే టాప్లో అయితే ఉన్నాము ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే. ఇక ఆస్ట్రేలియా టీం అయితే ఎక్కువ ఆడన్ జాంపా మీదే ఆధారపడి అయితే ఉన్నారు. ఇక ఆస్ట్రేలియన్ ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ రేపుగానైతే మంచిగా ఆడితే ఆస్ట్రేలియా టీము భారీ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఆస్ట్రేలియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్, లిబిషన్ ఒకటే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా టాప్ బౌలర్స్ అంత పెద్దగా వికెట్లు తీయకపోవటం ఇండియాకి కలిసి వచ్చే అంశమే. ఇక రేపు దుబాయ్లో జరిగే మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ ఏమీ లేనప్పటికీ మొదటగా బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీ అయితే చూసుకుంటే మనకి ఆస్ట్రేలియాకి 4 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. వీటిలో ఆస్ట్రేలియా 1 మాత్రమే గెలిచి ఇండియా 2 మాత్రమే గెలిచింది. 1 డ్రా అయితే అయ్యింది.